హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. అందరికీ శుభోదయం. సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అయితే రేపు జరగబోతుంది 20 నాడు. అండ్ ఈ లోపు మీరు చూసినట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్ కాస్త వీక్గానే స్టార్ట్ చేసింది. ఈ టీం చివరికి టేబుల్ చివర్లో ఉంది యాక్చువల్గా, కానీ గుజరాత్ టైటన్స్ మీద ఒక ఫెంటాస్టిక్ విన్తోనే అయితే పైకి వచ్చేసింది. ఆల్మోస్ట్ 6th ప్లేస్కి వచ్చింది 9th ప్లేస్ నుంచి. భారీ విజయం అని చెప్పొచ్చు. రన్ రేట్ కూడా పెరిగింది. 7 మ్యాచ్ల్లో 3 గెలిచింది. సో పాయింట్స్ టేబుల్ ఇప్పుడు చాలా టఫ్ అయిపోయింది ఈ విజయంతోనే అని చెప్పుకోవచ్చు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్ మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరిగే అవకాశం ఉంటుంది. చాలా కీలకమైన మ్యాచ్ ఇది. ఎవరు గెలిచినా కూడా ప్లే ఆఫ్కు కాస్త దగ్గర అవుతారు. సో ఈ మ్యాచ్ కోసం చూసేవారు యథావిధిగా ఒక లైక్ అయితే వేయండి. ఆ లైక్స్ మీరు ఎంతమంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉన్నారనేది తెలుస్తుంది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నా కూడా లైక్ చేయండి మ్యాచ్ కోసం చూసేవారంతా. అండ్ ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. లేకపోతే మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరనేది కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం చూసినట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్ కంబ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఒకటే మ్యాచ్తోని బ్యాట్స్మెన్ చెలరేగారు, బౌలర్స్ చెలరేగారు. ప్రతి బౌలర్ చెలరేగాడు. అది ఎంత బౌలింగ్ వికెట్ అయినా కూడా ఇషాంత్ శర్మ మొదలుకుంటే ముఖేష్ కుమార్ అండ్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ అందరూ ఒక 4-5 ఎకానమీతోని రన్స్ ఇచ్చారు. చాలా డేంజరస్గా కనిపించారు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్. ముఖ్యంగా మనకు సన్ రైజ్ హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి ఖలీల్ అహ్మద్ చాలా కాలం ఎస్ఆర్హెచ్కి ఆడాడు. కాకపోతే అతన్ని పెద్ద పర్ఫార్మెన్స్ లేదని తీసేశారు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్లో మాత్రం ఓపెనింగ్ వేస్తున్నాడు. చాలా మంచి బౌలింగ్ అయితే ప్రజెంట్గా అక్కడ వేస్తున్నాడు. ప్రత్యర్థి టీంలకు చెమటలు పట్టిస్తున్నాడు. సో మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్లో కూడా ఒక మంచి ప్లేయర్ వచ్చాడు. వాళ్ళకు మెగ్గర్గ్ అనే ప్లేయర్ వచ్చాడు. డేవిడ్ వార్నర్ అయితే ఇంజురీతోని ఆడట్లేదు. ఎస్ఆర్హెచ్ మీద ఆడే అవకాశాలు ఖచ్చితంగా డేవిడ్ వార్నర్కి ఉన్నాయి. సో అతను ఆడే అవకాశాలు ఉంటాయి. అండ్ మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ బౌలింగ్లో ఇంతకుముందు మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ మీద చాలా డేంజర్గా కనిపించింది. ఆ ఒక్క విజయంతోనే గుజరాత్ టైటన్స్ కిందికి వెళ్ళిపోయింది అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ పైకి వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ జరగకముందే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ మ్యాచ్లో ఎల్ఎస్జీ గెలిచినట్లయితే పాయింట్స్ టేబుల్లో ప్లే ఆఫ్కు చాలా తీవ్రమైన పోటీ ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ప్రెడిక్షన్స్ మీరు చూసినట్లయితే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నేషనల్ మీడియాలో ప్రెడిక్షన్స్ అయితే వస్తున్నాయి. దాదాపు 90% వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు ప్రెడిక్షన్స్ వస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కూడా. సో పాయింట్స్ టేబుల్లో కనుక మీరు చూసినట్లయితే ఇప్పటికీ రాజస్థాన్ రాయల్స్ టాప్లో ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ ఉంది 2nd ప్లేస్లో. 3rd ప్లేస్లో సిఎస్కే, 4th ప్లేస్లో ఎస్ఆర్హెచ్ ఉంది. 6 మ్యాచెస్లో 4 గెలిచారు, పాజిటివ్ రన్ రేట్. ఎల్ఎస్జీ 6 మ్యాచ్లో 3 గెలిచారు, పాజిటివ్ రన్ రేట్. అండ్ ఆ తర్వాత చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. సో వీళ్ళు నెక్స్ట్ మ్యాచ్ 8 అవుతుంది. 8 మ్యాచ్లు అవుతాయి. ఒకటి ఆడతారు కాబట్టి 7 మ్యాచ్లు ఆడారు. ఇప్పటికీ 3 గెలిచారు. సో నెక్స్ట్ మ్యాచ్ దాదాపు వీళ్ళకి చాలా కీలకం. ఆ మ్యాచ్ ఓడిపోయినట్లయితే వీళ్ళ ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎస్ఆర్హెచ్కి అయితే ఛాన్స్ ఉంటుంది ఇంకా. కాకపోతే ఈ మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే 7 మ్యాచ్ల్లో 5 విజయాలతోనే 2nd ప్లేస్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇది 2 టీంలకు చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్లే ఆఫ్ వెళ్ళే టీమ్స్ను పరిశీలించినట్లయితే ఇప్పటికీ ఉన్న టీమ్స్ ప్రకారం రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజ్ హైదరాబాద్ ఈజీగా వెళ్తాయి అన్నట్టు ఉంది. కాకపోతే ఒక్క బ్యాడ్ పర్ఫార్మెన్స్తోని గుజరాత్ టైటన్స్ ఎలాగైతే కిందికి పడిపోయింది, ఢిల్లీ క్యాపిటల్స్ 9th నుంచి 6thకి వచ్చింది. ఇలాంటి వండర్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఆర్సీబీ అయితే దాదాపు నిష్క్రమించింది. ముంబై ఇండియన్స్ ఇంకొకటి ఓడిపోతే వాళ్ళ పని కూడా అవుట్. అండ్ పంజాబ్ కింగ్స్ కూడా ఇంకొక మ్యాచ్ ఓడిపోతే వాళ్ళ పని కూడా అవుట్. సో దాదాపు క్లారిటీ వచ్చింది. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ చాలా కష్టమే వీళ్ళు ప్లే ఆఫ్ రావడం అయితే. అండ్ ఒకసారి పర్ఫార్మెన్స్లు కనుక చూసినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్లో వరల్డ్ రికార్డ్ స్కోర్ కొడితే కూడా వాళ్ళు అతి కష్టపడి గెలుస్తున్నారు సన్ రైజ్ హైదరాబాద్ వాళ్ళు. అంటే ఈ మన ఎస్ఆర్హెచ్ టీం ఏదైతే ఉందో బౌలింగ్ డిపార్ట్మెంట్లో చాలా వీక్గా కనిపించవచ్చు. కానీ అవన్నీ మంచి బ్యాటింగ్ వికెట్స్. వాటి మీద మన బ్యాట్స్మెన్ కూడా చాలా బాగా ఆడిన వికెట్సే. కాకపోతే ఒక మ్యాచ్ విన్నర్గా భావిస్తున్నటువంటి భువనేశ్వర్ కుమార్ వరుసగా కన్సిస్టెంట్గా ఫెయిల్ అవుతున్నాడు. ఎంత బ్యాటింగ్ వికెట్ అయినా కూడా ఒక మ్యాచ్ విన్నింగ్ బౌలర్ అట్లీస్ట్ 10 లోపు వేసి ఇతన్ని ఒక్కరినైనా చూసి ఆడుకుందాం అని అపోజిట్ టీం అనుకునేలా ఉండాలి యాక్చువల్గా. సో అలా కనీసం ఇద్దరు బౌలర్స్ అయినా వేస్తారు. ఎంత హై స్కోరింగ్ మ్యాచ్ అయినా కూడా వీళ్ళ టీంకి ఇతను మ్యాచ్ విన్నర్ కాబట్టి ఇతన్ని చూసి ఆడాలి అని భయమైనా ఉంటుంది. కాకపోతే భువనేశ్వర్ కుమార్ స్టార్టింగ్ ఓవర్లో
బ్యాటింగ్లోనే కాస్త ఇంప్రెసివ్ ఉంటున్నాడు. తర్వాత అతన్ని చితకబాదుతున్నారు. అండ్ ఇతని స్వింగ్ తగ్గింది, స్పీడ్ తగ్గింది దాదాపు. అండ్ మొత్తానికైతే ఇది ఎస్ఆర్హెచ్కి పెద్ద తలనొప్పి అని చెప్పొచ్చు ఇంకా మ్యాచెస్ గడిచే కొద్దీ. సో ఆకాష్ సింగ్ లాంటి మంచి యంగ్ బౌలర్ ఉన్నాడు. ఉమ్రాన్ మాలిక్ ఉన్నా కూడా అతను చాలా ధారాళంగా రన్స్ ఇస్తూ ఉంటాడు, అది అందరికి తెలిసిందే. సో మొత్తానికి ఈ ఒక్క సమస్యను అధిగమిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్కి బౌలింగ్లో చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ప్యాట్ కమిన్స్ ఒక్కడే లాక్ వస్తున్నాడు నిజం చెప్పాలంటే. మయాంక్ మార్కండే కూడా ఈ మధ్య ఒక మ్యాచ్లో చాలా మంచి బౌలింగ్ అయితే వేశాడు. సో ఎస్ఆర్హెచ్కి బౌలింగ్ చాలా పెద్ద సమస్య అని చెప్పుకోవచ్చు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్లో ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ అండ్ ఖలీల్ అహ్మద్ అండ్ అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ అనే ఇద్దరు మంచి బౌలర్స్ ఉన్నారు వాళ్ళకి. సో వాళ్ళకు బౌలింగ్ డిపార్ట్మెంట్లో కాస్త ఎడ్జ్ అయితే కనిపిస్తుంది ఎస్ఆర్హెచ్ మీద. అండ్ బ్యాటింగ్ వికెట్ అయితే మాత్రం అది ఢిల్లీలో జరగబోతుంది మ్యాచ్ కాబట్టి వాళ్ళకి ఎలాగో కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. బ్యాటింగ్లో కాస్త వీక్ అనిపిస్తున్నారు. మన గుజరాత్ టైటన్స్ మీద కూడా తక్కువ స్కోర్ కాబట్టి వాళ్ళు స్పీడ్గా ఆడి కొట్టేశారు. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ చేంజెస్ విషయానికి వస్తే పెద్ద చేంజెస్ ఏమి ఉండకపోవచ్చు. ఎలాగూ ఇదే టీం మెయింటైన్ చేస్తారు, భువనేశ్వర్ కుమార్ కూడా ఉంటాడు. కానీ ఇలాంటి ఫెయిల్యూర్సే రిపీట్ అవుతున్న కొద్దీ భువనేశ్వర్ కుమార్ మీద ఒత్తిడి అయితే పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్లో డేవిడ్ వార్నర్ ఓపెన్ చేయలేదు ఇంతకుముందు మ్యాచ్లో. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మీద ఇతడు ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో రిషబ్ పంత్ కూడా వీళ్ళకు ఫామ్లోకి వచ్చాడు. ట్రిస్టన్ స్టబ్స్ ఫామ్లో ఉన్నాడు. షెహోప్ బాగానే ఆడే ప్లేయర్. సో మొత్తానికి బ్యాటింగ్ బౌలింగ్ కాస్త బ్యాలెన్స్డ్గానే కనిపిస్తుంది. ఒక భారీ విజయం తర్వాత వీళ్ళు కొంచెం డేంజరస్గా ఈ టీం అయితే కనిపిస్తుంది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ గురించి మాట్లాడితే మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 2 వరల్డ్ రికార్డ్ స్కోర్స్ కొట్టారు. అండ్ కోచ్ అండ్ కెప్టెన్ ఇద్దరు చాలా సమన్వయం ఉంటుంది వీళ్ళ మధ్య. కాబట్టి వీళ్ళు బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చాలా చేంజెస్ చేస్తూ బ్యాటింగ్ని చాలా అమోఘంగా మార్చేశారని చెప్పొచ్చు. సో ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 8 మంది వరకు మ్యాచ్ విన్నింగ్ బ్యాట్స్మెన్ అయితే ఉన్నారు. అండ్ ఇంకా కొత్త ప్లేయర్స్ కూడా తమ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ ఐడెన్ మార్కరమ్, హెన్రిచ్ క్లాసెన్ అండ్ అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి కూడా కాస్త ఛాన్సెస్ బౌలింగ్లో ఎక్కువగా ఇస్తే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. నితీష్ రెడ్డి కూడా ఒక స్లో పేస్ వేరియేషన్ చేసే బౌలర్. సో ఇతనికి కూడా కాస్త ఛాన్స్ ఇవ్వచ్చు. అండ్ షాబాద్ అహ్మద్కి కాస్త బ్యాటింగ్లో ప్రమోషన్ ఇస్తే అతడు ప్రూవ్ చేస్తాడు. ఖచ్చితంగా ఒక మంచి బిగ్ హిట్టర్ షాబాద్ అహ్మద్ నిజం చెప్పాలంటే. ప్యాట్ కమిన్స్ కూడా బ్యాటింగ్లో ఇప్పటివరకు అయితే నిరూపించలేదు, అంత ఛాన్స్ కూడా రాలేదు. సో మొత్తానికి ఉనాడ్కడ్ అండ్ భువనేశ్వర్ కుమార్ వీళ్ళిద్దరు మాత్రం ఎస్ఆర్హెచ్కి కాస్త సమస్యగానే కనిపిస్తున్నారు. సో నెక్స్ట్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఖచ్చితంగా గెలిచినట్లయితే ఏ టీం గెలిచినా అది ప్లే ఆఫ్ రేస్లో ఉంటుంది. ఈ ఎస్ఆర్హెచ్కి ఇంకా ఛాన్సెస్ ఉంటాయి, కాకపోతే గెలిస్తే చాలా ఈజీగా ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇలా 4 ఫాస్ట్ బౌలర్స్ కాకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఒక 2 మంచి స్పిన్నర్స్ తోని వీళ్ళు కనుక ఒకవేళ మ్యాచ్కి వెళ్ళినట్లయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇండియా పిచ్చెస్ మీద ప్రతి టీంలో 2 స్పిన్నర్స్ ఉన్నారు, 2 స్పిన్నర్ నమ్మదగిన స్పిన్నర్స్ ఉన్నారు. ఒక సన్ రైజర్స్ హైదరాబాద్లోనే ఒక స్పిన్నర్ కోసమే వీళ్ళు వెతకాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇంకో స్పిన్నర్ కూడా ప్లేస్ ఇచ్చి అతనికి జాతవే సుబ్రహ్మణ్యం ఉన్నాడు. సో 2 స్పిన్నర్స్తో ఆడితే బాగుంటుంది. 4 ఫాస్ట్ బౌలర్స్, అందులో 2 చాలా రన్స్ ఇవ్వడం, ఇది ఎక్కువ రోజులు వర్కౌట్ అయ్యేలా అయితే లేదు. సో స్పిన్ ఖచ్చితంగా ఒక కీలక పాత్ర పోషిస్తుంది పోయే మ్యాచ్ల్లో, ఇంకా కొన్ని మ్యాచ్లు అయ్యే కొద్దీ. సో 2 స్పిన్నర్స్కి ఛాన్స్ ఇస్తే చాలా బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. సో 4 ఫాస్ట్ బౌలర్స్ చాలా ఎక్కువైపోతున్నారు, అందులో కూడా చాలా ఎక్కువ రన్స్ ఇచ్చే 2 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు అందులో.